అంటే ముఖ్యంగా మీరు ఐటీ సెక్టార్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నేనైతే పర్టికులర్ ఐటీ సెక్టార్ మీద ఎప్పటి నుంచో బులిష్ గానే ఉన్నాను. పడ్డది అని అంటే అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. దానికి గల కారణం ఏంటి, నెక్స్ట్ రాబోతుందంతా కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ సీజనే. ఇంతకు మించి ఎక్స్టెండ్ చేసి దాన్ని ఎఫోర్డ్ చేసేటువంటి కండిషన్ లో యుఎస్ ప్రభుత్వం లేదు. ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసి ఎకానమీని బూస్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది ఖచ్చితంగా. సో గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు సెప్టెంబర్లో ఒక ఇంట్రెస్ట్ రేట్ కట్ రావచ్చు. ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం చేయలేదు, ఇప్పుడు రావచ్చు. 2026లో కొద్ది ఇంట్రెస్ట్ రేట్ కట్స్ యాక్సెలరేట్ అవ్వచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్ని కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేస్తూ ఉంటే ఒక ఫెడ్ మాత్రమే మౌనంగా చూస్తూ ఉంది. అండ్ ఎస్, దానికల కారణం టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఏంటో క్లారిటీ రాకుండానే మనం కనుక ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే వాళ్ళ ఎకానమీ మరింతగా సమస్యల్లోకి వెళ్తుందని ఒక భయంతో వాళ్ళు కూడా ఎటువంటి కట్స్ చేయలేదు. గోయింగ్ ఫర్దర్ కట్ వచ్చింది అని అంటే ఐటీకి అడ్వాంటేజ్ దొరుకుతుంది. సో మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ అనేవి బాగా వచ్చిన తర్వాత అప్పుడు నేను ఎంటర్ అవుతానంటే మీకు ఈ ప్రైస్లో దొరుకుతుందా? అది దొరకదు మనకి. ఇప్పుడు ఉండేటువంటి వాల్యుయేషన్స్ ఎట్లున్నాయి, ఇప్పటికీ దాని యొక్క ప్రీవియస్ ఆయన టచ్ చేయాలి అని అంటే ఇంకా దాదాపుగా 19 to 20% డిస్టెన్స్ లో ఉంది ఐటీ ఇండెక్స్ యాజ్ ఎ ఇండెక్స్. 2021 డిసెంబర్లో ఏదైతే హై ఫామ్ చేసిందో ఈ రోజు ఉన్నటువంటి ప్రైస్ దానికంటే కింద ఉంది. అంటే దాదాపు 3.5 సంవత్సరాల నుంచి జీరో రిటర్న్ డెలివరీ చేస్తుంది. అండ్ ఎస్, దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా సింగిల్ డిజిట్ గ్రోత్నే ఇస్తున్నారు. కానీ 2021 నుంచి ఇప్పటి వరకు సింగిల్ డిజిట్ గ్రోత్ అయితే డెలివరీ అయింది, కానీ స్టాక్ లో అయితే రిటర్న్ అయితే కనిపించింది లేదు. సో రేపు గనక డిజిట్స్ గనక పెరిగాయి అనుకోండి, సింగిల్ డిజిట్ గ్రోత్ నుంచి యుఎస్ లో కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగి డబుల్ డిజిట్ గ్రోత్ కి వచ్చింది అని అనుకోండి, డెఫినెట్ గా ఇది ఒక ర్యాలీ ఫాస్ట్ గా పరిగెడుతుంది. ఒక్కసారి ఏదైనా ఒక సెక్టర్ ర్యాలీ అంటూ మొదలు పెట్టింది అని అంటే మనం కళ్ళు మూసి తెరిచి ఇంకొక రివ్యూ చేసే లోపలనే అది ఒక 10-15% పెరిగిపోద్ది. సో ఎప్పుడైనా సరే వాల్యుయేషన్ బాగుంది అనుకున్నప్పుడు అది ఇంత హై లిక్విడిటీ ఉండేటువంటి ఐటీ కంపెనీస్, అండ్ దానికి తోడు ఇప్పుడు ఈవెన్ ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా కొద్దిగా ఏ సపోర్ట్ తీసుకుంటున్నారు. సో గోయింగ్ ఫర్దర్ డెఫినెట్ గా మనకి ఐటీ సర్వీసెస్ కి సంబంధించి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఇవాళ తీసుకుంటే ఖచ్చితంగా 6 నెలల్లో పరిగెట్టుద్దంటే పరిగెట్టదు, సమయం పడుతుంది. ఇప్పుడు దానికి వైద్యం మొదలైంది వాళ్ళ ఎకానమీకి. ఆ వైద్యం మొదలైన తర్వాత అది రికవర్ అవ్వాలి, ఆ రికవర్ అయిన బెనిఫిట్స్ మనకు రావాలి, కొంత సమయం పడుతుంది. ఈ సమయాన్ని మనం ఎక్యుములేషన్ జోన్ అని అంటాం. సో ఎక్యుములేషన్ జోన్ లో ఎక్యుములేట్ చేయకుండా ఇంకా దాని వైపుగా ఎదురు చూస్తూ కూర్చుంటే డెఫినెట్ గా మన ఆపర్చునిటీ కూడా మిస్ అయ్యాయి. ఐటీ పెద్ద కంపెనీస్ డెఫినెట్ గా ఎప్పటికైనా స్టేబుల్ అయ్యే ప్రయత్నం చేస్తాయి. ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఒక సెక్టార్ కనిపించకుండా కనుమరుగైన పరిస్థితులు ఉన్నాయా? టెంపరీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అంతే కదా. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి రిటర్న్స్ ఇవ్వనటువంటి లో వాల్యుయేషన్ లో ఉన్నటువంటి సెగ్మెంట్స్ ఏమైనా ఉన్నాయని అంటే అటు ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఐటీ తప్పించి ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఏమైంది, మన గతం ఫిబ్రవరి, జనవరి ఆ పీరియడ్ లో చాలా సార్లు ఫైనాన్స్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా చాలా లో వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. మంచి ఫేర్ వాల్యూ అంత చాలా మంచి రేట్లకు దొరుకుతున్నాయని మాట్లాడుకున్నాం. ఈ రోజు ఆల్ టైమ్ హైని బీట్ చేసింది ఏది? ఫైనాన్స్ సెగ్మెంట్, ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్, బ్యాంక్ నిఫ్టీ, ఇవే. మేబీ రేపు ఐటీ కూడా మొదలు పెట్టచ్చేమో. అండ్ దాంతో పాటుగా ఎస్ మరికొన్ని ఉన్నాయి మనకి, ఇంకా ఎఫ్ఎంసీజీ కన్సంప్షన్ కూడా తర్వాత యాడ్ అవ్వచ్చేమో. ప్రస్తుతానికి అయితే ఇంకా బిగ్ గానే ఉన్నాయి. కాకపోతే వాటితో పోలిస్తే ఇంకొంచెం ఫేర్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్ఎంసీజీతో పోలిస్తే ఇంకా ఫేర్ వాల్యుయేషన్ గా కనపడుతుంది. కాకపోతే జరిగేదాకా వెయిట్ చేస్తే మనకి ఎంట్రీ దొరకదు. సో డెఫినెట్ గా చూడాలి. చెప్పండి.